ఈరోజు మొదటి తారీఖు 7వ నెల 2024. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే, మా పెద్ద మనడు యువరాజు ముత్యాల నాయుడు నాకు ఫోన్ చేసి, నీకు కాలు చేయి పడిపోయిందట, ఇలాగ నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారట. నాకు మర్చిపోయింది. మంచిది. అప్పుడు నేను లేదురా, నాకేం జరగలేదు, బాగానే ఉన్నాను, కాకపోతే వయసు మరి మీరింది కాబట్టి నీరసం ఉన్నది తప్ప నాకేం లేదని చెప్పాను. చెప్తూ సలహా ఇచ్చాడు. ఏమిటో సలహా అంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10 నుంచి 15 చదివి దాన్ని పాటించమని చెప్పాడు. యథార్థం చెప్తున్నా. ఎవరు? మా పెద్ద మనడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10 నుంచి 15 చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, ఇది ఆజ్ఞలు కట్టడలను గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణ హృదయంతోను, ఎవరి మాట వినాలి? ఆ పరలోకమందున్న తండ్రి మాట విని పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, ఇటువైపు మళ్ళాలి, ఆయన వైపు మళ్ళాలి. నా మనవడు నాకు సలహా పంపించాడు. మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. అది ఎవరికి పితరులు అంటే? వారు ఇజ్రాయేలు, అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు. 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మశాస్త్రమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. అంటే అర్థమేంటి? వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పుతున్నారు. వాళ్ళకి కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకునేటప్పుడు, తోవనేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు. తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, చిన్నగోగులు చెప్తున్నారు. కఠినమైనది కాదు వాళ్ళు. మనము దానిని విని, ఏది ముందు ధర్మశాస్త్రాన్ని విని గైకొనినట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి, ఆకాశంకి ఎక్కలేదు, మన యొద్దకు దాన్ని తెచ్చును, ఆకాశానికి ఎవరు తెస్తాడు అన్న సమస్య లేదు కదా అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటన నున్నది. అది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, నోట్లో ఉండాలి. బాగా వినండి. హృదయంలో ఉండాలి, నోట్లో. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము, మరణము, మేలు, కీడు అంటే మన ఎదుటే ఉందట. అంటే లేఖనంలో రాయబడి ఉంది అని పంపించాడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని విని ఆ విధులను కట్టలను అనుసరించుమా, ఆయన యొక్క వాక్కు నా హృదయంలో ఉండాలి, నా నోట్లో ఉండాలి, నా చేతిలో ఉండాలని హెచ్చరించాడు. దానికంటే ముందు ఏం చెప్పాడంటే, నాకు కాలు చేయి పడిపోయిన పక్షపాతం వచ్చినట్టుగా అందరూ చెప్పుకుంటూ అనిపించింది. నేను చిన్నగా తీసుకోలేదు. నేను ఒకవేళ నాకు కాలు చేయి ఏమో చెప్పలేము, 83 సంవత్సరాలు ఉన్నది, మహాభక్తులే అలాగైపోయారు కదా. ఎటువంటి స్థితి వస్తే నా మాట ఏమిటి అని ఆలోచించాను. ఈ డబ్బు, ధనము, లేకపోతే సమాజము, సంఘము ఏది నన్ను సంతోషపరచలేదు. ఈ పిల్లలు, జల్లలు, ఈలే ఉన్నారే, ఎవరు నన్ను సంతోషపరచలేరు. మరి ఎట్లాగనా? ఒకటే నా హృదయం నా మీద దోషారోపణ చేయకూడదు, నా అంతరంగం నాకు దోషారోపణ చేయకూడదు, నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయకూడదు. నేను సమాధిలోకి వెళ్ళి నిత్యము నా గమ్యస్థానానికి, నా గురికి
నా గురిలకి, నా లక్ష్యానికి, నా జీవిత ప్రణాళిక ఏమిటి? నన్ను తల్లి గర్భంలో రూపించమని దగ్గరికి వెళ్తున్నాం కదా, సంతోషంతో చచ్చిపోవాలా, సంతోషంతో చనిపోవాలా. ఎలా చనిపోవాలి? సంతోషంగా చుట్టుగా చనిపోవాలి. ఎవరెవరి కొంచెం ఎందుచేతంటే అప్పుడు నాకు తోడెవరు? నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు? నాకు కష్టం రావచ్చు, బాధలు రావచ్చు, వృద్ధాప్యంలో మరి ప్రాణం పోయేటప్పుడు బాధ రావచ్చు అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి మళ్ళా నన్ను నేను పరిశీలించుకోవడం, నన్ను నేను తీర్పు తీర్చుకోవడం నేను మొదలుపెట్టాను. నాలో ఇంకా లోపాలు కనపడ, యథార్థంగా చెప్తున్నాను, నాలో లోపాలు కనపడుతున్నాయి. శారీరకంగా, ఆత్మీయంగా లోపాలుగా అన్నీ ప్రార్థన చేసుకున్నాను. క్రమమైన జీవితాన్ని, ఒక క్రమమైన బోధని నేను చేయాలనుకుని నిర్ణయానికి వచ్చాను. ఒక విషయం చెప్తున్నానండి, నేను అబద్ధం చెప్తే నేను చర్చ పొందుతాను. అబద్ధం చర్చ పొందుతాను. నేను రోడ్ అటు వెళ్ళేటప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చింది నాకు. అక్కడ ప్రార్థన ఎప్పుడు 24 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఏమి తెలియజేయబడిందంటే ఒక రోజు వస్తుంది, నీ నోటి మాట కానీ, నీ దగ్గర పుస్తకం కానీ, పేపర్ కానీ వెళ్తే సర్వసత్యాన్వేషులు ఇనుపరవారు వంటి వారు నీ దగ్గర వచ్చిన వాక్కు లేక పుస్తకం అది ఆయుష్కాంతరాన్ని అట్టుకుపోతలు వచ్చింది. నేను పట్టించుకోలేదు, ఏదో జరుగుతుంది అనుకున్నా, ఏదో అనుకున్నాను. ఎన్నో స్టెప్పులు మార్కు వచ్చాను. కొన్ని వేల మందికి ఇచ్చాను బాప్తిజం, 100 మంది అనేక మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు పర్వతం ఎక్కలేక, సత్యంలోంచి సర్వసత్యంలో రాలేక అక్కడికి ఆగిపోయి రకరకాల ఎవరి త్రోవలు వెళ్ళిపోయారు. నా మాట ఏంటి? నేను ఎవరిని సంతోషపరచాలి, ఎవరికైనా చూడాలి, ఎవరి స్వరం వినాలి, నన్ను తల్లి గర్భంలో రూపిణిగా చూడాలి. సిస్టమేటిక్గా అయితే ఈనాడు ఈ రబీలు యోషువా నమ్మరు, యూదులు నమ్మరు, వాళ్ళు ఇజ్రాయేల్ ఎవరు నమ్మరు, నేను నమ్ముతున్నాను. కానీ నమ్మకం, క్రైస్తవుల నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. నేను ఎంతవరకు నమ్ముతున్నాను, ఏది నమ్ముతున్నాను అంటే అది క్లియర్గా చెప్తాను. అది బాగా వినండి. ఎందుకు పూర్తిగా నమ్మనంటే మన దగ్గర ఉన్న గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం అనేది అది తనకుతో అంటే పాత నిబంధనతో కలిపినారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కొత్త నిబంధన రోమన్ క్యాథలిక్ 325 మంది బిషప్తో తయారు చేయబడింది. కొన్ని కలిపారు, కొన్ని తీశారు, అవన్నీ కూడా మెల్లమెల్లగా చెప్తాను. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏమిటంటే యోషువాని తండ్రి దేవుడు పంపినాడు, దాన్ని ప్రూఫ్ చెప్తున్నా. పంపినాడని 100% పంపాడు. ఎంత పర్సెంట్? 100%. దానికి ప్రూఫ్ ఇస్తాను. ఒక్కోటి పెద్ద బోధ కాదు, ఇది ఎప్పుడైనా చూసుకుంటే అంతే. ఆమోసు 3:7 చదవమ్మా. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అది చూసారా? మరి యోషువా తర్వాత 40 సంవత్సరాల కల్లా యెరూషలేము నాశనం అయిపోయింది, తర్వాత దేవాలయం నాశనం అయిపోయింది, తర్వాత ఇజ్రాయెల్ దేశమే లేదు, మొత్తం కంప్లీట్ అవుట్ అయిపోయింది. అలాంటి చర్చ వచ్చేటప్పుడు పరలోక బంధన తండ్రి ఆ ఇజ్రాయెల్ జనాంగం చెప్పకుండా, చేయకుండా, హెచ్చరించకుండా, వారిని ఎగరకుండా చేస్తాడా? చేయడు. అందు గురించే వచ్చాడు. దీని గురించి పారిపోండి, ఇలా జరుగుతుందని చెప్పండి. అవి క్లియర్గా చెప్తాను చూడండి. ఒక్కొక్కటి చదవండి. ఎవరి గురించి వచ్చాడు? యోషువా కేవలము ఇజ్రాయెల్ 12 గోత్రాల గురించి వచ్చాను ఆయన చెప్పాడు. చూడండి ఒకసారి, మీరు అర్థం చేసుకోండి. తర్వాత కలిపి ఇవన్నీ చేసిన తర్వాత కేవలం మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యోషువా 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలీల వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించాడు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నాడు, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దని. ఒకసారి దానికి ఇంకో ప్రూఫ్ చెప్తున్నానండి. అందులోని 15వ అధ్యాయం 2 చదవమ్మా.
మత్తయి సువార్త 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. చూసారా, ఆయన నోటితో చెప్తాడు, నేను అన్యుల దగ్గర పంపబడలేదు, కేవలము 12 గోత్రాల వారి కొరకే పంపబడాన్ని. నశించిన అది నశించిన అంటే అప్పుడు తప్పై ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎవరి దగ్గర పంపలేదని చెప్పారు. అది అని మాట అర్థం చేసుకోండి మీరు. అది కాకపోతే వారు అపస్తులు కూడా అదే నమ్మి వాళ్ళ గురించి ఇజ్రాయేల్ గురించి బోధించేవారు. చూడండి అపస్తుల కార్యములు 11:19. అపోస్తుల కార్యాలు 11:19. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక. చూసారా, ఎవరు చెప్పారు? యూదులకే చెప్పారు, ఇంకెవరు కాదు. తర్వాత ఇది కర వచ్చింది, ఇది వచ్చింది, అది అంతా తర్వాత మాట్లాడుకుందాం. యోషువ చెప్పలేదు, వాళ్ళు కూడా మొదట యూదులకు తప్ప ఎవరు చెప్పారు కాదు. ఈ లోపల కర వచ్చిందట, అక్కడ చాలే. చూడండి, ఈ పేరు మీద కలిపి మార్చుకొచ్చారు. యోషువ బాధ వేరు, యోషువ బాధ లెక్కలానుసారం ఆ తండ్రి బాధ, యోషువ బాధ ఆ తండ్రి బాధే. కానీ తర్వాత క్లియర్గా చూసి మరి ఎవరి దగ్గర పంపబడలేదని చెప్పించాడు. పర్వతానికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు పంపించాడు చెప్పారు కదా, ఎందుకు తెలియాలి కదా ఎందుకు పంపించాడంటే లూకా సువార్త 21:20 మరియు 24. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునుడి. అప్పుడు యూదయలో ఉండివారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలకు పోవలను. 24. లూకా సువార్తలో 21:24 గురించి వస్తే చదవమ్మా. లూకా సువార్త 21:20-24. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునండి. 24. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. చూడండి, అన్యుల కాలం అంటే ఒకటి ఉంది. అంటే ఇజ్రాయేల్ చెదరగొట్టబడడం, ఇజ్రాయేల్ శిక్షింపడం, ఇజ్రాయేల్ రాజ్యం లేకుండా పోవడం, దేవాలయం లేకుండా పోవడం, ఎడ్రసలు పోతారు. అది అన్యులకి లోకలో రాయబడింది. అదండి. అయితే మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో కూడా ఈ విధంగా వెళ్ళిపోతారు, చెదరగొట్టబడతారు అని రాయబడింది. అది అన్నీ చదవట్లేదు. మార్కు సువార్తలో 13:14-20 వరకు చదవండి. మార్కు సువార్త 13:24 వరకు. అయితే మత్తయి సువార్తలో 24:13-28 వరకు చదవండి. అయితే అసలు వినండి, జరిగిన సంగతి ఏమిటంటే, రోమీలు మొట్టమొదటిగా దండెత్తి వస్తారు టైటస్ నాయకత్వంలో. వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చిన తర్వాత ఏమవుతుంది, అప్పటికి జీరట్స్ అంటే ఉంటారు కదా, ఇది అతివాదులు, యూదులు అతివాదులు లేరా, అతివాదులు అలాంటి వాళ్ళు ఆక్రమించేస్తారు. రోమీల చేతిలో ఉండదు. వాళ్ళు ఏదో కబురు వస్తుంది తెలియకుండానే, ఏం కబురు అవుతుంది తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. మొదటిసారి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోయారు అది రికార్డు లేదు. వీరు అది అప్పుడు ముందు చెప్పాడు కదా, యెషువ చెప్పాడు కదా, ఇలా దండు చేత వస్తారు, పారిపోతారు, పారిపోయి అయిపోతారు. ఎప్పుడు అది 766 జరుగుతుంది అన్నమాట. 766 తర్వాత మరి రెండోసారి వస్తారు. రెండోసారి మొదలు 60 years అన్నమాట మొదలు నాయకత్వం వస్తారు. రెండోసారి టైటస్ను వాళ్ళ తండ్రి చెప్తాను. మళ్ళీ రెండోసారి వస్తారు. ఎవరప్పుడు టైటస్ సైన్యాధిపతి, వాళ్ళ తండ్రి వెస్పాసి అని వస్తారన్నమాట. వచ్చినప్పుడు నీరో చక్రం చనిపోతారు, కోపం వస్తుంది, తిరిగి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతారు. ఏది రెండో చరిత్రుడు తిరిగి వెళ్ళిపోతారు. రెండు వాగ్దానం ఉంది కదా, వార్నింగ్ ఉంది కదా, అరే అని ఈ మిగిలిన కూడా పారిపోతారు, తప్పించుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీరు చనిపోయిన తర్వాత అప్పుడు మరలా సైన్యాన్ని తయారు చేసుకొని మళ్ళీ వచ్చేస్తారు. ఈ లోపున వీళ్ళేమను జైలర్స్ ఏమనుకుంటారు, పారిపోయి ఓడిపోయి అనుకుంటారు. ఓడిపోయి ప్రజలు ఏమన్నారు, అరే మన స్వరాజ్ వచ్చింది, మనంతా మందే రోమిలు ఓడిపోయారు కానీ పసుకాపడ చేసుకుంటారు. హాయ్ 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 ఈ హాయిగా చేసినప్పుడు వీళ్ళు దొంగతనం వచ్చి మొత్తం చుట్టేస్తారు, బంద్ చేసేస్తారు. సుమారు 11 లక్షల మంది దిక్కుమాల చంపిస్తారు వేసి. అది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, జోసిఫస్ అని యూద చరిత్రకారుడు రాశాడట. యవనస్తులే బానిసలుగా తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. 2 వార్నింగ్లు ఇచ్చాడు లేదా, అందుకు పంపించబడ్డారు అర్థం. అర్థమైందా? ఇప్పుడు నా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. బాగా కొన్ని విషయాలు ఒకసారి రండి. నాకు వచ్చేది కదా, ఇప్పుడు కూడా జ్ఞాని కీళ్ళు కూడా మేలు చూడాలా, అంధకారంలో వెలుగుని చూడాలా, అపజయములు జయాన్ని చూడాలా, అవమానంలో గంధం చూడాలా. ఎప్పుడైతే నాకు కాలు చేయి పడిపోయింది అని పక్క వచ్చిందో, అది నిజమే కదా, వృద్ధాప్యంలో నా స్థితి ఎలాగుంటుంది, నా డబ్బు, నా ధనము, మేళ మెదుడు, బట్టలు, కారు ఏమి ఉపయోగపడవే, ఎవరు ఉపయోగపడదే, జ్ఞానం వాళ్ళు ఎవరు ఉండరే, ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారే, మర్చిపోతారే. ఈ మర్చిపోయే వాళ్ళందరినీ మెదడు పెట్టుకోవడం ఎంత జ్ఞానం. నాది ఏమి లేదే, నా వారు ఎవరు కారే, ఆయనే నావాడు, నేను ఆయన వాడు. నా మనసు 100% యథార్థకు వచ్చింది. నేను వచ్చేసి ప్రార్థనలు పెట్టుకున్నాను. నాలో లోపాలు ఉన్నాయి, యథార్థం చెప్తున్నా. శరీరకంగా లోపాలు జ్ఞాపకం ఉన్నాయి, ఆత్మీయంగా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ సరి చేసుకున్నాను నేను. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, కొన్ని విషయాలు చదవండి. ప్రసంగి 12:1. ప్రసంగి 12:1. దురుద్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘముల మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆయన బాల్య దినాలంటే చచ్చిపోయే ముందు నేను తెచ్చుకుంటాను. చచ్చిపోయి మనసు యొక్క ముందు, సమాజాక ముందు, ఇప్పుడు మారు మనసు పొందిందంటే ఏముందంటూ బాల్యం నుండే ఉండాలి. బాల్యం నుండి అంటే బాల్యం నుండి నేను మధ్యలో వచ్చాను అలాగా బొమ్మలు మొక్కేసాను, ఈ తీసుకొచ్చాను. ఈవేళ జీవితం చేతేనా నేను నీతివంతుడిగా నిద్రించాలి, పరిపూర్ణుడై పరిశుద్ధుడిగా పాతిపెట్టబడాలి, నేను మహిమదేవతో లెగాలి, ఎల్లప్పుడూ నా తండ్రితో ఉండాలి అన్న బలమైన స్థిరమైన దృక్పథాన్ని నాకు వచ్చింది. ఒక విధంగా చెప్పటం, నా మీదే నాకు అసహ్యం వచ్చింది. ఏంటి నేను అసలు వాక్యాన్ని బోధించడం అరుగున్నా ఏంటి ఇదంతా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యంలో 1726 సిద్ధాంతాలు ఉన్నాయి. 1726 సిద్ధాంతాలు ఉన్నాయి. ఇస్లాంలో ఎవడు బోధ ఆడితే, ఎవరు రబీలా ఎవడు బోధ ఆడితే, ఏంటి ఇదంతా? తండ్రి నాకు చూపించు, వినిపించు, నమ్మించు, ఒప్పించు, నడిపించని నేను ఆ తండ్రి దగ్గర మనసాక్షిగా ప్రార్థన చేసుకున్నాను. నాకన్నా సాక్షిగా, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను గద్దించు, అవసరం వస్తే నన్ను మనసుని పట్టి, నన్ను అదరోజు తండ్రి నేను మనసిప్పి అంతరంగం నుంచి, అంతరాత్మ నుంచి, హృదయం నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను. యథార్థం చెప్తున్నాం. అయితే సృష్టికర్తలు పూర్తిగా తెచ్చుకోమంటాడు. దుర్దినాలంటే అదేంటి? ఇది ఇప్పుడు నడుస్తున్నాను, కాలు చేయి ఆడుతుంది, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు కనపడుతున్నాయి, తినేది వంట పడుతుంది. ఈ దినాలు ఇంకా దుర్దినాలు రాలేదు. ఇక రాకముందే నేను మనసు మార్చుకున్నాను. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందులోనే సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. చూసారా? అపాయం అంటే అర్థమేంటి? వృద్ధాప్యం రావడం, నా శరీరం నా శ్వాసలు లేకపోవడం, నా వాళ్ళంతా దూరం అయిపోవడం, సమాధి, ఇదే అపాయం కదా. దాక్కోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలి? ఆయన దగ్గరే దాగు చూడ తండ్రి. ఆయన దగ్గర దాక్కోవాలంటే ఏంటి? ఆయన ముందు పెట్టి నేను వెనకాలి.
అరే ఆయన ప్రకాశంపుర ఆయన వెలుగు కదా, ఆయన అగ్ని కదా, ఆయన తేజస్సు కదా, ఆయన వెనకాల నేను ఎలా వెళ్ళగలను? వెళ్ళాలంటే నేను కూడా ఆయన వాక్కు మూలముగా, ఆయన ఆత్మ మూలముగా, ఆయన వెలుగు మార్గముగా, ఆయన జీవ మూలముగా నేను తిరిగి జన్మించాలా, ఎదగాలి, మరి వెళ్ళాలిగా. ఆ స్థితికి రావాలని నేను గ్రహించాను. సత్యం చెప్తున్నాను. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. 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 దాగుచోటి ఎవరు బాబు? ఆయన అబ్బాయి రావడం జరుగుతుంది. మనసు యొక్క ముందే నేను ఇక్కడ ఈ ధనం నేను ఏం చేసుకోవడం, ఈ ఈ ఈ సమాజం ఎవరు పట్టి కలిపోతారు? ఆ స్థితి రాకపోతే నేను దాగున్నాను బాబు. ఈరోజు చెప్తున్నాను. ఈరోజు మరి 1వ తారీఖు 7వ నెల 2024లో ఆయన వెనకాల నేను దాగున్నాను. మనస్ఫూర్తిగా నా అంతరంగం చెప్తుంది, నా హృదయం చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది. నేను ఆయన వెనకాల దాగున్నాను. ఏది పట్టించుకున్నాను. ఈ లోకానికి గుడ్డివాడిగా, మగవాడిగా, చెవిటిగా వాడిగా జీవించాలని స్థిరమైన మనసు వచ్చింది నాకు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. 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 అందులోనే సామెతలు 27:12 చదవమ్మా. సామెతలు 27:12 బుద్ధిమంతుడు అపాయం వచ్చటి చూచి దాగును, చూసారా? జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఇది అలపోతుంది. ఇదంతా నేను, ఇది నాది, నా వారు, నా సంఘము, ఇదంతా ఏది నాది, నాదే నాది, ఏది లేదో తెలుసుకున్నాను. నా వారు ఎవరున్నారు? ఎవరున్నారు నా వారు చెప్పు. చూడండి, సృష్టిలో చూడండి, పెట్లు ఉన్నాయి. రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోతే ఉంటాయా? పెట్ల రెక్కలు వచ్చినప్పుడు ఉంటాయా? ఎగిరిపోవా? ఇవేనమ్మా, ఎగిరిపోతాయి కదండి. మరి అది చెప్పు. మనుషులు అంతే కదా, మనుషులు అంతే అంట మరి కదా. కానీ ఈ ఒకప్పుడు కాదు సుమా, నా చిన్నప్పుడు కాదు. ఈ యుగ ధర్మం మారిపోయింది. ఈ యుగం వచ్చింది, ఇప్పుడు మారిపోతున్నారు. పోలే పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు ఇర్మియా 10:23 యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశంలో లేదని. అయితే గొడవ ఏంటంటే ఏదో మారిపోదాం, ఏదో చేద్దాం, ఎలాగైపోదాం ఉంది నాకు, కానీ నా వశంలో లేదు. మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని అసలు మచ్చ లేకుండా, డాగు లేకుండా, అపవిత్రత లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, నిస్వార్థపరుడినై, నిష్కలంకుడినై, నిర్మలుడినై, ప్రతిఫలాపేక్ష లేనివాడినై, పరవైపు చూస్తూ అలాంటి ప్రవక్తల వల్ల నేను కూడా జీవితం యథార్థంగా ఉంది. నాకు అలాంటి ప్రవక్తల వల్లే జీవితం ఉంది. ఆ వాళ్ళ ప్రవక్తలు అడుగుజాలు నడవరు ఉంది, కానీ నా వల్ల అవ్వలేదు. ఆ దుఃఖపదంతోనే, ఆ దృష్టితోనే, ఆ సంకల్పంతోనే నేను 45 సంవత్సరాలకు బయలుదేరాను. 2 నర్సులతో, 2 కాంపౌండ్తో, ఆసుపత్రితో ఎందుకు బయలుదేరారు? అందుకే బయలుదేరు. పడుతూ లేస్తూ తప్పు చేస్తూ అలా ట్రైనింగ్ అవుతున్నాను. పడుతున్నాను, అంటే ఎత్తున్నాను, తెప్పుతున్నాను, అవుతున్నాను. అర్థమైందా? పోనీ పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా వశంలో లేదు. కానీ ఒకటి ఆనందం. ఏమిటి ఆనందం? ఎవరు మారుతారు? నా వశంలో మరి ఎవరి వశంలో ఉంది? తండ్రి వశంలో ఉంది. ఇప్పుడు చదవండి, 9:23 చదువు. ఇర్మియా 9:23-24 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. నాకేంటి డాక్టర్ని, నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి ఇది వస్తుంది, నాకేంటి ఇన్ని సంఖ్యలు ఉన్నాయి, ఇలాంటి అతిశయం రాకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. యథార్థం చెప్తున్నా, నేను గ్రహించా, ఆ గ్రహింపు ఇచ్చాడు. నేను తెలుసుకున్నా, ఆ తెలివి నాకు ఇచ్చాడు. నేను వివేక ఇచ్చాడు. అది ఆనందం నాకు. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టున బట్టి అతిశయింపవలను. నేను పరిశీలనగా తెలుసుకున్నాను. మరొకసారి చెప్తున్నా, ఆయనే నా సాక్షి, ఆయనే నా తీర్పరి, ఆయనే నేను పరిశీలనగా. నా సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే, నా పాపాలు క్షమించేవాడు కూడా ఒక్కడే అని పరిశీలనగా తెలుసుకున్నాను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది నేను అది తెలుసుకున్నా. అది దొరికింది. కీర్తనలు 33వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నేను ధన్యుడు. ఎందుకంటే ఆయనే తండ్రి, ఆ సృష్టికర్త ఒక్కడే. తత్వం తప్పు, దిత్వం అసలే తప్పు. తెలుసుదా అని తెలియజేశాడు. నా మనోనేత తెరిచాడు, నన్ను హేంప చేశాడు.
అందుకు ధన్యుడను పరమతనికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, అయితే ఈ స్థితి ఇది పొందాలి. ఇప్పుడు నేను పొందాలా, మీరు పొందాలా? ఏ స్థితి పొందాలి? 2 కొరింథీ 4:16-18 చదవండి. ఇది పొందాలి. 2 కొరింథీలు 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూడండి, ఏదో 83 సంవత్సరాలు ముసలైపోయాడు అని అనుకున్నా. నో, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్యంలో పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, నేను కూడా అందులో ఒకటి చేరాను ఇవాళ. ఇంతకుముందే చేరాను, కానీ కంప్లీట్ అయిపోయింది ఇవాళ. ఇంతకుముందు లేదనుకో, ఇంతకుముందు చేరే ఉన్నాను, బయలుదేరి అలా ఉండాలనే బయలుదేరాను 77 అంటే 45 సంవత్సరాల క్రితం. ఈ వేళ అయితే స్థిరంగా చీరైపోయింది. మేము దృశ్యమైన వాటిని చూడక, నేను కూడా దృశ్యమైన దాన్ని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక. ఈరోజు చెప్తున్నా, నేను అదృశ్యమైన దాన్ని నిదానించి చూసే దంచి ఇచ్చాడు తండ్రి పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైన దాన్ని నిదానించి చూసే దంచి ఇచ్చాడు. ఈ రోజు మరొకసారి చెప్తున్నా, నేను అదృశ్యమైన చూసే దంచి ఇచ్చాడు. నేను చూస్తాను కూడా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిజమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఇవన్నీ ఇన్ని బాధలు ఇవన్నీ మామూలుగా దృశ్యమైనవి అనిత్యములు. ఈ కంటికి కనబడి ఈ ఆశ్రమము, ఈ డబ్బు, ఈ కార్లు, ఈ డబ్బులు, ఈ మేడలు, మిద్దులు, సంఘాలు ఇవన్నీ కూడా నాకు నిత్యము కాదు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైన దాన్ని చూడాలని తెలుసుకున్నాను. ఎంతోమంది బయలుదేరాను. ఈవేళ ప్రార్థనలో ఉన్నా తండ్రి నాకు కళ్ళు తెరిచాడు. స్థిరమైన మనసు వచ్చింది. ఆ తండ్రి పరమతండ్రి, నేను పరమతండ్రిలో ఆనందించడం కాదు, ఆయన నాలో ఆనందించాలి. ఎవరు బాబు? ఆయన నా యందు ఆనందించాలి. ఆ స్థితికి వచ్చారు పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులోనే చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2. రోమాపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, నేను పరీక్షించాను, తెలుసుకున్నాను. మరొకసారి చెప్తున్నా, పరీక్షించాను, తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన, మనసు మారి నూతన కొత్త అయిపోవడం వల్ల రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందని నేను చెప్పలేను. రూపాంతరం పొందాలి. తెలుసుకోవడం వేరు, మనసు మాట వేరు. రూపాంతరం పొందాలి. నేనే కాదు, తాతయ్య మీరు అందరూ పొందాలా. పరమతానికి స్తోత్రం. అయితే చూడండి, దావీదు మహారాజుకి ఒక వృద్ధుడు సహాయం చేస్తాడు. వృద్ధుడిని అడిగితే, రా నీకు భోగాలు ఉన్నాయి, రాజ్యానికి రా, నేను ఎన్నో బాగా చూసుకుంటాను. అప్పుడు ఏమంటారు తెలుసా? నాకు 80 సంవత్సరాలు అయిపోయింది, నాకేం భోగాలు, నేను రాలేను అంటాడు. ఇప్పుడు ఆయనకి 80 సంవత్సరాలు అయితే నాకు 83 సంవత్సరాలకి నాకేం భోగాలు, నాకేం భోగాలు అక్కర్లేదు. ఈ లోకం తెలుసు, వెడలిపోవు కాలం సమయం అయిపోయింది. పౌలు అంటాడు, నేను మంచి పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది, నా కొరకు జీవకిరీటము, అక్షకిరీటము, మహిమ కిరీటము అన్నీ కాచుకొని ఉన్నాయంటాడు. అలా చెప్పకపోతే ఎందుకని నాకు ఈ భక్తి ఎందుకు, ఈ బ్రతికెందుకు, దేనికి ఇదంతా? అంచేత నేను కూడా అటువంటి స్థిరాన్ని మనసుకొచ్చాను. అర్థమైందా? చాలా తృప్తి పడుతుంటాను. ఏంటి కావాలమ్మా? చదువమ్మా ఒకసారి. 2 సమయాలు 19వ అధ్యాయము 34-35 వచనాలు. 34 చదువు. బెర్జిల్లాయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును? చూసారా, ఇక నేను ఎన్నారంటాను. నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తింపగలను. 80 సంవత్సరాలు అయినాడు, నేను 83 సంవత్సరాలు. నేను ఏమనాలా? దేని కొరకు, ఎవరి కొరకు, ఎందుకొరకు, ఎంతవరకు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి పెద్దలు అంటారు, కాటికి కాలు కాసుకుంటున్నారుగా, నేను సమాధికి ఎదురు చూస్తున్నాను. యథార్థం చెప్తున్నా, మరొకసారి చెప్తున్నాను.
నేను అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పి చర్చ ఎందుకు పొందాలి? నాకు పరలోకమైన తండ్రి, నేను ఆయన దగ్గర నేను వెళ్ళలేదు, ఆయనే నా దగ్గరికి వచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు. చిన్నతనంలోనే 16 సంవత్సరంలోనే నా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు అని నాకు తెలియజేశాడు. సత్యం చెప్తున్నా. ఆయనే 2004లో అతను ఒక దూత వచ్చి నిలబడి నా పక్కన నిలబడి ఆ తండ్రి తోడుగా ఉన్నాడని చెప్తే అప్పటికే నా పెద్ద కుమారుడు చనిపోయాడు. నాకు తండ్రి తోడిని నేను ఎదిరించాను. ఆయన సాక్ష్యాలతో గిద్యోని బలపరిచినట్టుగా నన్ను బలపరిచాడు. సత్యం చెప్తున్నా. బెంగళూరులో 7 సంవత్సరాలు ఉన్నా. 7 సంవత్సరాలు బెంగళూరులో మళ్ళీ అదే దూత కనబడి నన్ను బలపరిచాడు. మరొకసారి చెప్తున్నా, నన్ను ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. నా జీవితం ఇది ఆరంభం అనుకుంటాను. నేను సిస్టమేటిక్గా, క్రమంగా, ఆత్మీయంగా నేను నడాలని స్థిరమైన మనసుకు వచ్చాను. నాకు దేని మీద లేదు, ఎవరి మీద లేదు. నేను నా సర్వస్వము, నాకు కలిగిన సర్వస్వము తండ్రికి అంకితం చేశాను. నా వారు నాకు ఎవరు లేరు, ఆయన వారు అయితే నా వారు. నా గురించి ఎవరైనా ఒకవేళ నేను ఎవరికైనా కీడు చేసినట్టే నాకు తెలియచేయండి, ఎవరైనా దోచుకున్నట్టు నాకు తెలియచేయండి. సమాజ పెద్దలు పెట్టి వాళ్ళని నష్టపరం చేసేస్తాను. వద్దు. ఒకవేళ నేను తప్పు చేసిన క్షమించాలి. తప్పు చేసిన వాడట, తప్పు భరించేవాడు బాధ్యుడు. నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి చేయనట్టు ప్రార్థన అడుగుతున్నాను, బతిమారుకుంటున్నాను. ఏమో తెలిసి తెలియక కొంతమంది పొరపాటు చేశాను, తప్పులు చేశాను, నన్ను క్షమించండి. నేను నాకు ఆ తండ్రి తప్ప నాకేది కనపడలేదు, ఆయన స్వరం తప్ప నాకేది వినపడలేదు, ఆ తండ్రి తప్ప ఎవరు కనపడలేదు, ఆయన స్వరం తప్ప ఏది వినపడలేదు. నా మనసు అంతా మారిపోయింది. ఇదంతా కంటి కనపడేదంతా వ్యర్థము, నేను వ్యర్థము, నా వారు వ్యర్థము, నాది వ్యర్థము, కంటి కనపడేది వ్యర్థము తెలుసుకున్నాను. పరలోకమైన తండ్రియే నన్ను ఆవరించి నాలోకి వచ్చి తన స్వచ్ఛత లేకుండా, స్వజ్ఞానం లేకుండా, స్వనీతి లేకుండా సర్వం వారికి అంకితం చేసి ఆయనతో ఐక్యపరచును గాక, ఏకం చేయను గాక. యెహోవా నామములో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షలోమ్.